స్టార్ను మనం ఏం చేయలేం. ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి టచ్ చేయలేవు. నువ్వు స్టారుగా, నువ్వు మంచి నటుడివి. నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను విష్ చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలో నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేసాడు, బండ్లా గణేష్ అయ్యేశాడు. ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈరోజే. ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకటి వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, మాట్లాడుకో, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు. వాస్తవంగా బతుకు. అద్భుతంగా కథలు చేసుకో. నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకునే తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి. థియేటర్కి రావాలి. చిన్న సినిమాలు బతకాలి. చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి. ఒక సినిమా 2 రోజులు షెడ్యూల్ వేస్ట్, ఒక సినిమాది సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న ఒక్క నిమిషం. హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది, ప్యాంట్ మారుతుంది, కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న. అదే మన మారదు. థ్యాంక్ యూ. ఈ మాట you. నాకు ఇస్తున్నావు. ఇది వాస్తవం అమ్మా. వాస్తవం మీద బతికే లాంగ్లో బతాం. ఒకటి గుర్తుపెట్టుకో. ఒక హీరో గురించి చెప్తా నీకు. వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసా. సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం, ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం. అర్లీ మార్నింగ్ సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి. ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు. అల్లు అర్జున్లా బతుకు. టాలెంట్నే నమ్ము. టాలెంట్నే ఎంకరేజ్ చేయి. ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు. నీ టాలెంటే నీ బంధువు. నీ